కథ, స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే రకరకాల హౌ యూ టెల్ ద స్టోరీ ఫర్ ఎ స్క్రీన్. అయితే ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి, కథకి దానికి డిఫరెన్స్ ఏంటి? నేను వేసుకున్నాను ఏంటంటే, కథ అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి మనం రాసుకునే సీన్లు. దీంట్లో ఇది ఉంది, దాని వెనకాల ఈ డైలాగ్ చెప్పడానికి రీజన్ ఉంది, దీనికి ఇది ఉంది. స్క్రీన్ ప్లే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు, సార్ మాస్ సాంగ్ ఉందా, సార్ ఫైట్ ఉందా, ఫైట్ ఇది ఉందా, సెకండ్ హాఫ్లో అంత స్లో ఉండకూడదు సార్, స్పీడ్ వెళ్ళాలి. చాలా చిరాకు కథకులుగా, ఈడేవాడు అసలు చెప్తాడు చిరాకు. బట్ అది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేకి స్టోరీకి ఒకదానికొకటి పడదండి. మనం బలవంతంగా రెండింటిని పెట్టాలి. అంటే సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది, ఇక్కడ ఒక ఎమోషన్ లెగాలి అన్నది డిస్ట్రిబ్యూటర్ లెక్క. గోల్డ్ అన్నిసార్లు థియేటర్లో కూర్చొని చూసి జనాలు బయటకు వెళ్ళిపోతున్నారు, జనాలు ఊపి రావట్లేదంటే, ఇంత స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయిందంటే ఇక్కడ ఎమోషన్ లెగాలి అన్నది అతని పాయింట్. అంతే. ఆ ఎమోషన్ ఏ విధంగా లెగుస్తుంది, ఎందుకు లెగుస్తుంది, కథలో దానికి సందర్భం ఏంటి అతనికి అనవసరం, లెగాలని అడుగుతాడు అంతే డిస్ట్రిబ్యూటర్ లెక్క. కథకు సంబంధం లేదు. 10 నిమిషాలు అయితే 20 నిమిషాలు ఏంటి, ఎప్పుడు లెగాలో అప్పుడు లెగుస్తుంది అంటది కథ. సో ఆ రెండింటిని కరెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి. ఆ 20 నిమిషాల తర్వాత కాదు, 10 నిమిషాల్లోనే లెగిసే ఎమోషన్ వేసే సీన్ పెట్టాలి, జనాలతో రిలీజ్ చేసి సీన్ పెట్టాలి. అది డైరెక్టర్ తాలూకు బాధ్యత అని నాకు నేను అనుకున్న. ఇది చాలా వరకు నిజం కూడా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది పర్ఫెక్ట్ డ్రాఫ్ట్. అది అవునండి, కథగా మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. అవునండి. డిస్ట్రిబ్యూటర్ అడిగిన కరెక్ట్ ఇలా దించి ఇలా కొట్టాలి. డిస్ట్రిబ్యూటర్ ఆ టైంకి ఇంతసేపు ఇలాగా సరదాగా నవ్వేటట్టు చేసి జనాల్ని బాలైతే చేస్తే ఆ జోక్ భలే చెప్పేట్రా అని నవ్వుకుంటున్నట్టు చేసి చెప్పి రైస్ చేయడం అన్నది డిస్ట్రిబ్యూటర్ అడిగేది, కథకుడు రాసేది, రెండు సింక్ అవడం. డైరెక్ట్ గా దట్స్ యువర్ సక్సెస్, మేజర్ సక్సెస్. భయం ఏ లేదా క్రిష్? 3 వార్లు వార్ రాలేదు సార్ యాక్చువల్గా. బికాజ్ అక్కడ వార్ వెనక ఎమోషనే. ఫస్ట్ వార్ అయిపోతున్నప్పుడు మహాయుద్ధం చేసిన తర్వాత కూడా ఇతను 33 గణరాజ్యాలు ఉన్న దాన్ని, యుద్ధాన్ని నిర్మూలించడం కోసం అనేక యుద్ధాలు చేశాడు. బట్ ఆ యుద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఏది దేనికి సంబంధం లేదు. 3 ల్యాండ్ వార్స్ అయినా కూడా ప్రాబ్లం వచ్చేది. ఒకటేమో నేవల్ వార్, అక్కడ కూడా తల్లి సెంటిమెంట్ పెట్టడానికి ట్రై చేసాం. అక్కడ తల్లిని ఎవరైనా సరే, యశోదమ్మ అయినా, మా అమ్మ అయినా, మీ అమ్మగారైనా, ఎవరైనా సరే వెళ్ళి నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు ఇలా అంటే చూక్కుమంటా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఎమోషన్ బేసికలీ. మారణ హోమం, మహాయుద్ధం. కానీ తను రాజమాత కాబట్టి, హేమమాలిని కాబట్టి కొంచెం గంభీరంగా ఆన్సర్లు ఇచ్చిద్దన్నమాట. రెండోసారి బిడ్డను తీసుకెళ్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఎమోషన్ బిహైండ్ దిస్ వన్. మూడోది వెళ్ళక తప్పని యుద్ధం. అతను వెళ్ళిన తర్వాత అతని మీద విషప్రయోగం జరిగిన ఆ నాయకులు లేని పోరాటం చేద్దామన్న అనేకమైన రాజులు తర్వాత ఆ స్ఫూర్తి తగిలించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ఏ ఓపెన్ బ్యాటిల్. ఆ ఓపెన్ బ్యాటిల్కి అక్కడ ఏదో ఒక డిఫరెంట్ విజువల్ వస్తుంది, డిఫరెంట్ సెటప్ వచ్చింది, ఫైట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సీజింగ్ ఎ ఫోర్ట్, అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది నావల్ బ్యాటిల్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో అది నాకు భయం కన్నా ఎక్కువ ధైర్యంగా ఉంది, చాలా గమ్మత్తుగా ఉంది ఇది. అండ్ ఈ 3 యుద్ధాల ద్వారా నేను నాకు అనుకున్న ఎమోషన్ చెప్పొచ్చు. ఎమోషన్ బేస్గా పెట్టుకున్నారు. అవును సార్, కంప్లీట్గా. నావల్ వార్ లేకపోతే ఫోర్ట్ సీజింగ్ లేకపోతే ఓపెన్ వార్ అన్నది ఫిజికల్ థింగ్స్, ఓపెన్ థింగ్స్. బట్ అది బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ వచ్చేసి బిడ్డ దొరికిపోతే, బిడ్డ చచ్చిపోతే, ఒక కన్న బిడ్డని ఒక బలి పశువుగా అన్నమాట ముందు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడండి. కానీ తెస్తా అని ఆల్రెడీ ముందు ప్రామిస్ చేశాడు. పోగొట్టుకుంటానా అన్నాడు అన్నమాట. హీ కెనాట్ పోగొట్టుకున్నా అంటే ఓడిపోయినట్టే, చచ్చిపోయినట్టే. హీ కాంట్ ఈవెన్ ఫేస్ ద హీరోయిన్. ట్రైలర్లోనేమో కావాలని అదేసాం మేడం, ఒక బిడ్డని అసలు ఇతంటే చిరాకున్నట్టు మ్యానిపులేటింగ్ దట్ ఎమోషన్ దే. చివరికి వచ్చేసరికి అతను రాడేమో అని అందరు తెలిసి వస్తాడని, బట్ ఐ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫర్ దట్. సో అది ధైర్యంగా ఉందండి. ట్రైలర్ లో కూడా మీరు మనిషిని అన్న తర్వాత టక్మని ఆ కాగడాల వెలుగులో బిడ్డని ఇలా గ్రేవ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చేసింది చాలా ఎమోషనల్ గా. అండ్ బాలయ్య గారికి ఐ హ్యావ్ టు సే, మీరు ఫస్ట్ అన్నారు కదా సర్టిల్ గా చేశారు అనేది. ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఇన్ ద మూవీ హీ స్పీక్స్ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అతను కత్తిలా పడితే తల వంచకు,
అది నేను గెలిచిన తల నాది, చాలా సర్టిల్గా అండి, ఎక్కడ రేస్ చేయకుండా. అండ్ ఇక్కడ నేను చెప్పి చేసింది ఏం లేదండి, బట్ క్యారెక్టర్ రాగానే అంత మీరు బాలకృష్ణ గారు చాలాసార్లు చూస్తే సోషల్ సినిమాల్లో ఒకలాగా ఉంటుందండి, మైథలాజికల్ సినిమాల్లో కానీ హిస్టారికల్ శ్రీకృష్ణదేవరాయలు రాసినప్పుడు సంగీత శ్రీనివాస ఆ సీన్ గుర్తుంటే భలే బాగుతుంది. మేము వస్తున్నప్పుడు మా మదిలో ఒక ఆలోచన మెలిచింది అని చాలా అన్యాయంగా అద్భుతంగా చెప్తారండి. బేసికల్గా ఈ సినిమా కూడా ఇది చెప్పినప్పుడు ద వే హీ అప్రోచ్ ఎంటైర్ మూవీ ఇస్ డిఫరెంట్ అండి. అది పిండి కొలది ఆయన సెట్ చేసుకున్నారండి. జీవితం చాలా మందికి వరం, కొంతమందికి శాపం, కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.